సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. హిందువులకి ముఖ్యంగా ఒక దౌర్భాగ్యం ఉంటది. అవును. ప్రతిదానికి పర్మిషన్స్ ఉండాలి. ఏదన్నా ఒక ప్రచారం చేయాలన్నా మిగతా వారు స్వచ్ఛందంగా ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు. ఎన్ని సభలైనా పెట్టచ్చు. మార్నింగ్ నుంచి నైట్ వరకు లేదా అర్ధరాత్రి స్వస్థత సభలని మైకులు కూడా పెట్టచ్చు. అవునవును. ప్రచారం చేసిన కేసులు పెడుతున్న పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 3-4 months నుంచి నేను విలేజెస్ కి ట్రావెల్ చేస్తున్నాను. అంతకుముందు లైక్ నార్మల్ గా ఇంటర్వ్యూస్ త్రూ నాకు ప్రవీణ్ గారు పరిచయము. ఓకే. సో ఇక్కడ కేసెస్ అంటే అండి ఒకటి నేను ఏమంటున్నాను, పాస్టర్సే ఇక్కడ ఇక్కడ దేవుళ్ళు ఎవరు వచ్చి నా దగ్గర రాకపోతే మీకు ఈ జబ్బు వస్తుంది మీరు ఇలా పోతారని ఏ దేవుడు చెప్పడు. మన రాముడు మనకు చెప్పాడా? సో ఎక్కడ అలా లేదండి. వీళ్ళు సృష్టించినవి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి క్యాస్ట్ విషయంలోకి వస్తే ఒకప్పుడు క్యాస్ట్ త్రూ ఒక పర్సన్ ని జడ్జ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు రాను రాను మారిపోయింది. అంటే పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు క్యాస్ట్ కాదు మనుషులందరూ సమానం అన్న దాంతోనే ఇప్పుడు మనం వర్క్ కల్చర్కి వెళ్ళినా కూడా ఇక్కడ మనం క్యాస్ట్ యూస్ తీసుకోము కదా, అందరు సమానంగానే చూస్తాము. సో ఇక్కడ ఏంటంటే బిలీఫ్స్ అన్నది మారుస్తున్నారు వీళ్ళు. ఓకే. మనిషిలో ఉన్న బిలీఫ్. ఇప్పుడు మీరున్నారు నేనున్నాను, సో నేను టెంపుల్కి వెళ్తాను మీరు టెంపుల్కి వెళ్తారు. ఇప్పుడు మీకు ఇంకొక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉంది, సో తను కూడా ఒక ఆఫీస్లో ఒక వినాయక చవితి అయితే ఖచ్చితంగా తను మొక్కుతుంది. అదే మనం బయట టెంపుల్కి రమ్మంటే రారు. బికాస్ పేరెంట్స్కి తెలిస్తే అది పెద్ద ఇష్యూ అవుతుందని వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ ఏంటంటే బిలీఫ్స్ అన్నది మారిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మెయిన్గా ఈ క్రిస్టియానిటీ అనేది అసలు మన ఇండియాలో లేదండి. ఇది యాక్చువల్గా మన ఇండియన్ కల్చర్ కాదు. సో అది ఎక్కడో ఇజ్రాయెల్ దగ్గరది. మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి క్రిస్టియానిటీలో కన్వర్ట్ గా అమ్మని వాళ్ళు ఎప్పుడు చెప్పరు. ఎందుకు? వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు అవ్వరు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చాలా యూనిటీగా ఉంటారు ముస్లిమ్స్. వాళ్ళ సిస్టమేటిక్ అంటే ఇప్పుడు వాళ్ళకి నమాజ్ టైం అవుతుందంటే వాళ్ళు ఎంత పెద్ద వర్క్ లో ఉన్నా ఆ టైం కల్లా వాళ్ళు వెళ్ళి నమాజ్ చదువుతారు. అవునా? అంటే వాళ్ళు ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. మన హిందూ సిస్టంలో మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు సరే వీళ్ళని కూడా తీసుకుందాం, క్రిస్టియన్స్ వాళ్ళు ఎవ్రీ సండే ప్రేయర్స్కి వెళ్తారండి. వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు మనకు స్కూల్కి మార్నింగ్ లేచి 8 కల్లా మీరు స్కూల్లో ఉండాలని ఎట్లా సిస్టమ్ ఉంటుందో చర్చ్లో కూడా వాళ్ళకి అంతే. వాళ్ళు సండే రాగానే వాళ్ళు చర్చ్కి వెళ్ళిపోతున్నారు. ముస్లిమ్స్ అంతే. వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర బైబుల్ ఉంటుంది. అంటే వాళ్ళ పిల్లల దగ్గర బైబుల్ ఉంటుంది, వాళ్ళ దగ్గర బైబుల్ ఉంటుంది. అండ్ ముస్లిమ్స్ దగ్గర ఖురాన్ ఖచ్చితంగా ఉంటుంది. మరి మన కల్చర్లో భగవద్గీత మాత్రం మనం పిల్లలకి ఇవ్వము, మనం శ్లోకాలు చదివిపియము. సో మనము మన కల్చర్ని మన పిల్లలకి చెప్పకపోతే వాళ్ళు తెలియని కల్చర్నే కదా వాళ్ళు ఖచ్చితంగా అడాప్ట్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ వాళ్ళకి మనం కూర్చోబెట్టి చెప్పేంత వాళ్ళు ఓపిక్గా వినరు. ఫస్ట్ థింగ్ అస్సలు వినరు. అండ్ పిల్లలకి వచ్చేసరికి మనం ఎప్పుడైనా కానీ ఇప్పుడు మన కల్చర్ మన టైం దొరికినప్పుడు మనం ఏం చేస్తామంటే యాజ్ అ పేరెంట్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే ఫోన్స్ ఇచ్చేసి కూర్చోబెట్టేస్తాం, హోంవర్క్ చేపిస్తాం, తినిపిస్తాం, పడుకోబెట్టేస్తాం. ఇక్కడ మనం మన కల్చర్ గురించి ఎక్కడ చెప్తున్నాము, మన యొక్క ఇండియా ఇంపార్టెన్స్ ఎక్కడ చెప్తున్నాము? గొప్ప గొప్ప కథలు మన దగ్గర ఉన్నాయి. విష్ణుమూర్తి తీసుకున్నా ఏది తీసుకున్నా చాలా గొప్ప కథలు ఉన్నాయి. మనము టెంపుల్స్కి కూడా హార్డ్గా వెళ్తుంటాం. యాజ్ ఎ ఫిమేల్ గా గ్రౌండ్ వర్క్ చేస్తా అన్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఏమి అబ్జెక్ట్ చేయలేదు అసలు నీకు ఎందుకమ్మా ఇవన్నీ? లేదు యాక్చువల్గా మా ఫాదర్ అంటే లైక్ ఆయన ఎక్స్పైర్ అయ్యారు, లేరు. బట్ మా డాడీ ఉన్నప్పుడు కూడా లైక్ మేము ఎలా అంటే నాకు మన కల్చర్ గురించి చెప్తున్నా చాలా ఇష్టం తెలుసుకోవాలని. లైక్ ఇప్పుడు కూడా కొన్ని పురాణాతకాలమైన టెంపుల్స్కి టైం దొరికినప్పుడు అలానే వెళ్ళిపోతూ ఉంటాము. అంటే నేను డాడీ ఎలా అంటే వెళ్ళిపోయి ఎక్కడైనా టెంపుల్స్ కనిపిస్తే దాని గురించి తెలుసుకొని సో దాని వెనుక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అన్నీ, ఎందుకంటే అవన్నీ మనం తెలుసుకుంటేనే రేపు మన పిల్లలకి మనం చెప్పుకోవడానికి ఉంటుంది కదా అన్న దాంతో ఉండే. అండ్ మా మదర్ వచ్చేసి తను తమిళనాడులో క్రిస్టియన్ ఫ్యామిలీ మా మదర్. బట్ మీరు చెప్తే నమ్మరు, వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా హిందూస్ అనమాట. ఓకే. కంప్లీట్గా వాళ్ళని చూసి వీళ్ళు. అండ్ నేను తమిళనాడులో నేను వర్క్ చేశాను, నా ఫస్ట్ జాబ్ కూడా అక్కడే. సో 1.5 years నేను అక్కడ వర్క్ చేశాను. నేను చూసింది అయితే ద బెస్ట్ స్టేట్ అండి తమిళనాడు. ఎందుకంటే కల్చర్ని మంచిగా కాపాడుతున్న స్టేట్. మీరు వెళ్తే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ అందరూ ఒకటే లాంగ్వేజ్లో మాట్లాడతారు. అందరు కూడా కల్చర్కి రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినా కూడా బొట్టు పెట్టుకోవడము, ఇంటి ముందు ముగ్గేసుకొని పెరిగారు వాళ్ళు కూడా. ఓకే. సో మా మదర్ని చూసి కూడా చాలా మంది అంటే మా డాడీని కానీ మా మదర్ని చూసి బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఏమో వీళ్ళని చాలా మంది అనుకునేవాళ్ళు.
సో అంత బాగా మా మదర్ కూడా పూజ చేసేది. అంటే ఒక క్రిస్టియన్ అంటే అసలు నేనే నమ్మలేము, ఆ మదర్ క్రిస్టియన్ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతుందని నేను కూడా నమ్మలేదు. మీ ఫాదర్ హిందూనా? మా డాడీ హిందూ. ఓకే. డాడీ ఇక్కడ హైదరాబాద్ నుంచి. ఓకే. సో లవ్ మ్యారేజ్ అన్నమాట. ఓ సూపర్. ఓకే. సో ఆవిడ కూడా హిందూగా మొత్తం అంతా చాలా బాగా చేస్తుంది. ఏ రోజు కూడా మాకు ఇలా, తను కూడా ఏ రోజు మాకు ఇట్లా మీరు చర్చ్కి వెళ్ళండి లేదా పాస్టర్ మిమ్మల్ని ఇలా చేస్తాడు లేదా యేసుప్రభు మిమ్మల్ని పీడిస్తాడని ఏ రోజు చెప్పలేదు. క్రిస్టియన్ మదర్ క్రిస్టియన్ అయితే మీరు ఆ క్రిస్టియానిటీ మీదే ఫైట్ చేస్తున్నారు, పైపెచ్చి పాస్టర్లు అందరు పై. లేదు ఆవిడేమన్నారు అసలు? లేదు ఏమందు, ఎందుకంటే వాళ్ళు పెరిగిన కల్చర్ లో ఇలా ఏమీ లేవు. చాలా మంచి అంటే నేను చెప్తున్నా చాలా సిస్టమేటిక్ గా ఉండేది వాళ్ళు పెరిగిన కల్చర్. చెప్తున్నా చిన్నప్పటి నుంచి వాళ్ళు బొట్టు పెట్టుకునే పెరిగారు. మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు నార్మల్ గా మనకి తెలుగు ఇంట్లో మన సాంప్రదాయం ప్రకారము ఆడపిల్లకి ఒక బొట్టు, కాటుక, గాజులు ఇవన్నీ ఎంత అందాన్ని ఇస్తాయి. కానీ క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయితే ఇవన్నీ పోతాయి. అక్కడ మొగుడు ఉన్నా లేకపోయినా వాళ్ళకి మనము అంటే వాళ్ళలో స్పెసిఫై చేయడం కూడా కష్టము. అండ్ ఇంకోటి ఏంటంటే హిందూస్నే టార్గెట్ చేస్తారు కన్వర్ట్ కావడానికి, ఎందుకంటే వాళ్ళకి బయట నుంచి ఫండ్స్ వస్తుంటాయి అలా. ఇప్పుడు ఆడపిల్లలకి ఈ విషయం వచ్చింది కాబట్టి బొట్టు, గాజులు, కాటుక అన్నారు, ఇవి పెట్టుకోమంటేనే కోపం వస్తుంది వస్తుందండి. బట్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం గుడికి వెళ్తాము, లక్ష్మీదేవిని చూడంగానే ఇప్పుడు మనకి అమ్మవారిని చూడంగానే ఏమనిపిస్తుంది, అబ్బా ఇంత చక్కగా అలంకరణ చేశారని అనిపిస్తుంది. ఇప్పుడు మనం అంత అలంకరణ చేసుకొని బయటికి వెళ్ళలేము, ఫంక్షన్స్ ఉంటాయి కానీ. బట్ అమ్మవారికి మనం అంత అలంకరణ చేయకపోయినా సింపుల్గా ఒక శారీ కట్టి ఇంత బొట్టు, కుంకుమ బొట్టు పెడితే తన ముఖంలో ఎంత కళ వస్తుంది. సో మన ఇంట్లో ఆడపిల్లలు కూడా అంతే, మనం చెప్పాలి వాటి యొక్క ఇంపార్టెన్స్ పిల్లలకి చెప్తే ఖచ్చితంగా చేస్తారు.